నాది మహేష్ గౌడ్ కాంబినేషన్ 2023 కాదు 2029లో మళ్ళీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఆనాడు డిఎస్ వైఎస్ ఏ విధంగా అయితే 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని 2 సార్లు అధికారంలోకి తెచ్చిండ్రో తప్పకుండా అధికారంలోకి తెస్తాం. ఆ అధికారంలోకి తేవాలంటే మా గౌడన్నలందరూ 100% సహకరించాలి. గ్రామాలలో మీకు మాకే పొత్తు. ఏ ఊర్లో ఏ పటేలైనా కళ్ళుకుండే రాకుండా దినచర్య ప్రారంభం అవ్వదు. ఊర్లో మంచి చెడ్డ మతలావు తెలుసుకోవాలంటే ఏదో గౌడుతో మాట్లాడితే సాయంత్రం ఎవరెవరు వచ్చిర్రు ఏమేమి ప్రస్తావించరు ఎవరి మనసులో ఏముందో కుల్లా సమాచారం తెలుస్తుంది. అందుకే ఈరోజు కుల వృత్తి అయిన గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మీ సోదరుడిగా నేను తీసుకుంటా. అదేవిధంగా మొన్ననే మా సీతక్క నేను ఆదేశాలు ఇచ్చినాం. నేత కార్మికులు గీత కార్మికులు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నా అందరికీ పెన్షన్లు ఇవ్వమని చెప్పినా మా యువకులు ఇక్కడికి వచ్చిన మా యువమిత్రులు గౌడ సోదరులకు గ్రామాలలో అర్హత కలిగిన ప్రతి గౌడుకు పెన్షన్ ఇప్పించండి. రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికులకు గీత కార్మికులకు 100% సాచురేషన్ మోడ్లో మీకు పెన్షన్లు ఇచ్చే బాధ్యత నాది. అదేవిధంగా ప్రభుత్వ పొలాలు ఎక్కడున్నా ఈత చెట్లు తాటి చెట్లు నాటండి. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కూడా మాట్లాడతా. మహేష్ గౌడ్ గారికి అత్యంత సన్నిహితుడు. ఎక్కడెక్కడైతే ఇరిగేషన్ ప్రాజెక్టు కాలువలు ఉన్నాయో కాలువ గట్ల మీద కూడా తాటి చెట్లను ఈత చెట్లను పెంచండి. నీళ్లు ఉంటాయి. సారవంతమైన కళ్ళు కల్తీ లేని కళ్ళు అందించడానికి ఈత కళ్ళు తాటి కళ్ళు అందించడానికి అవకాశం ఉంటుంది. నల్గొండ జిల్లాలో రాజకీయాలలో సోదరులు కీలకమైన పాత్ర పోషిస్తారు. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడెక్కడైతే మన సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయో మన కాలువలు ఉన్నాయో కాలువల గట్లెంబడి తాటి చెట్లు ఈత చెట్లు నాటితే ఎవరితోని పంచాయతీ ఉండదు. మా సోదరులు వృత్తిని కుల వృత్తిని కొనసాగించడానికి ఉపయోగపడతాయి. పెరగడానికి 3-4 సంవత్సరాలు పట్టొచ్చు, కానీ 100 సంవత్సరాలు ఆ వృత్తిని కాపాడడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి ఈరోజు ఆ చర్యలు కూడా చేపడుతుందని మీ అందరికి తెలియజేస్తున్నా.